ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 2026 సంవత్సరం జాతక ఫలితాలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం చూస్తే 2026వ సంవత్సరం అనేది మామూలు సంవత్సరం కాదు. ఇది చరిత్రలోని నిలిచిపోయే ఒక ప్రత్యేకమైన ఇయర్ అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఆకాశంలోని గ్రహాల పొజిషన్ చాలా విచిత్రంగా మరియు పవర్ఫుల్గా మారబోతున్నాయి. ముఖ్యంగా మన తలరాతను మార్చే శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే అందరికీ శుభాలను ఇచ్చే బృహస్పతి లేదా గురుగ్రహం వృషభ రాశిలో ఉంటాడు. ఇక మాయాగ్రహాలుగా పిలువబడే రాహువు మీనరాశిలోను మరియు కేతువు కన్యరాశిలోను సంచారం చేయబోతున్నారు. ఈ 4 పెద్ద గ్రహాలు ఇలా ఒకే సంవత్సరంలో తమ స్థానాల్లో ఉంటూ ప్రభావం చూపించడం వల్ల మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. కొంతమందికి ఈ సంవత్సరం లైఫ్లో ఎప్పుడూ చూడని అద్భుతమైన సక్సెస్ని తీసుకువస్తే, మరికొందరికి చిన్న చిన్న పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుంది. ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి మాత్రం ఈ 2026వ సంవత్సరం ఒక వరం లాంటిది అని చెప్పాలి. వారికి తిరుగులేని అదృష్టం పడుతుంది. మరి ఆ రాశులేవి, ఎవరికి ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మాయాగ్రహాలుగా పిలువబడే రాహువు మీనరాశిలోనూ మరియు కేతువు కన్యరాశిలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ 4 పెద్ద గ్రహాలు ఇలా ఒకే సంవత్సరంలో తమ స్థానాల్లో ఉంటూ ప్రభావం చూపించడం వల్ల మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. కొంతమందికి ఈ సంవత్సరం లైఫ్లో ఎప్పుడు చూడని అద్భుతమైన సక్సెస్ని తీసుకువస్తే, మరికొందరికి చిన్న చిన్న పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుంది. ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి మాత్రం ఈ 2026వ సంవత్సరం ఒక వరం లాంటిది అని చెప్పాలి. వారికి తిరుగులేని అదృష్టం పడుతుంది. మరి ఆ రాశులు ఏవి, ఎవరికి ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా మనం మేషరాశివారి గురించి మాట్లాడుకుందాం. మేషరాశివారికి 2026వ సంవత్సరం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మనం ముందుగా వీరి ఫైనాన్షియల్ స్టేటస్ అంటే డబ్బుల విషయం గురించి చూస్తే, ఆదాయం 11 పాళ్లు ఉంటే ఖర్చు 5 పాళ్లుగా ఉంది. అంటే దీని అర్థమేంటంటే మీకు వచ్చే ఇన్కమ్ లేదా సంపాదన చాలా బాగుంటుంది. చేతికి డబ్బులు బాగానే అందుతాయి. మీరు ఊహించిన దానికంటే మంచి ఆదాయమే చూస్తారు. అయితే ఖర్చులు తక్కువగా ఉన్నాయని సంతోషపడకండి. అవి కూడా అవసరమైన వాటికే అవుతాయి. మీరు చేసే బిజినెస్ లేదా వ్యాపారాలు చాలా స్టేబుల్గా అంటే నిలకడగా సాగుతాయి. ఎప్పటినుంచో చేద్దామనుకుంటున్న కొత్త పనులు ఏవైనా ఉంటే వాటిని మొదలుపెట్టడానికి ఇది మంచి టైం. కానీ ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మొదలుపెట్టిన కొత్త పనుల తాలూకు రిజల్ట్ లేదా ఫలితం రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ ఆ వచ్చే ఫలితం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది మీకు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇక మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ల అవసరాల కోసం లేదా ఇంటి మెయింటెనెన్స్ కోసం మీరు డబ్బు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీద లేదా ఇంట్లో వాళ్ల ఆరోగ్యం మీద కొంత ఖర్చు పెట్టక తప్పదు. కాబట్టి ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి చూసుకోవడం మంచిది. ఇక సొసైటీలో మీకున్న గౌరవం గురించి మాట్లాడితే, ఎవరైతే జాబ్స్లో మంచి పొజిషన్స్లో ఉన్నారో వారికి ప్రమోషన్స్ లేదా ఇంకా మంచి గుర్తింపు లభిస్తుంది. 10 మందిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఇక్కడొక చిన్న వార్నింగ్ కూడా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాట తడబాటు వల్ల లేదా మీరు అన్న మాటను అవతలి వాళ్లు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చిన్న చిన్న గొడవలు లేదా అపార్థాలు వచ్చే ఛాన్సుంది. కాబట్టి ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. మేషరాశివారు గనక తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం మధ్యలో మీకు మంచి లక్ కలిసి వస్తుంది. ప్రతిరోజు సూర్యభగవానుడిని పూజిస్తే మీకు మంచి ఎనర్జీ మరియు శక్తి లభిస్తుంది. తరువాత మనం వృషభరాశివారి గురించి చెప్పుకుందాం. వృషభరాశివారికి ఈ కొత్త సంవత్సరం నిజంగా పండగ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి గ్రహాల సపోర్ట్ చాలా బాగుంది. అంకెల్లో చెప్పాలంటే ఆదాయం 5 పాళ్లు ఉంటే ఖర్చు 14 పాళ్లుగా ఉంది. ఇది చూసి భయపడకండి. ఖర్చులు ఎక్కువున్నా కూడా అవన్నీ మీకు సుఖ సౌకర్యాలను ఇచ్చే వాటికోసమే అవుతాయి. మీకు ఈ ఇయర్లో రాజ్యపూజ్యం అంటే గౌరవం 5 పాళ్లు ఉంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశిలోనే ఉండటం వల్ల అదృష్టమనేది మీ వెంటే ఉంటుంది.
మీరు ఏ పని చేసినా లక్ ఫ్యాక్టర్ మీకు తోడుగా ఉంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఇది గోల్డెన్ టైం. అలాగే ఇల్లు, స్థలం లేదా ఆస్తులు కొనాలి అనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు చూడొచ్చు. అయితే మీ లైఫ్ స్టైల్ కోసం, అంటే లగ్జరీ కోసం, కంఫర్ట్ కోసం మీరు పెట్టే ఖర్చులు బాగా పెరుగుతాయి. మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, కార్లు మార్చడం లేదా ఇంటిని రెనోవేట్ చేయించడం వంటి పనులు చేస్తారు. అందుకే ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి మనీ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే హై పొజిషన్స్లో, అంటే ఆఫీసుల్లో బాస్ లాంటి స్థానాల్లో ఉన్నారో వారికి మరింత మంచి గుర్తింపు వస్తుంది. సమాజంలో మీ పేరు మారుమోగుతుంది. అయితే ఫ్రెండ్స్, విషయంలో మాత్రం కొంచెం అలర్ట్గా ఉండాలి. మిత్రులతో చిన్న చిన్న తగాదాలు లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్షిప్లో గొడవలు రాకుండా చూసుకోవడం మీ చేతిలోనే ఉంది. 2026లో అదృష్టాన్ని పొందే మొదటి రాశి వృషభ రాశి అని గట్టిగా చెప్పచ్చు. ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దేవుడి దీవెనలు మీకు పుష్కలంగా ఉన్నాయి. ఇక మూడవది మిథున రాశి. మిథున రాశిరాయి పరిస్థితి 2026లో ఎలా ఉందో చూద్దాం. వీరికి ఆదాయం 8 పాళ్లు ఉంటే ఖర్చు 11 పాళ్లురా ఉంది. అంటే దీని అర్థం మీకు వచ్చే డబ్బు కంటే పోయే డబ్బు కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. కానీ కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు ఊహించని మార్గాల నుంచి డబ్బు వస్తుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అది లాటరీ అవ్వచ్చు లేదా పాత బాకీలు వసూలు అవ్వచ్చు. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా మీరు ఆస్తుల మీద, అంటే ప్రాపర్టీస్ మీద లేదా కొత్త వాహనాలు కొనడం మీద డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీ ఖర్చు వృధా పోదు. అది ఒక మంచి పెట్టుబడిలాట మారుతుంది. ఉద్యోగం చేసే వారికి ఆఫీస్లో కొత్త స్థానం లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. అయితే మీరు మాట్లాడే మాటల విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలి. అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యలు మీ నెత్తిమీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ సంవత్సరం మీకు యావరేజ్గా అనిపించినా కూడా మీరు గనక ఏకాగ్రతతో ఫోకస్డ్గా పనిచేస్తే అద్భుతమైన గ్రోత్ని చూస్తారు. మీ టాలెంట్ని వాడుకుంటే మీరు బాగా ఎదుగుతారు. తరువాత మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. వీరి ఆదాయం 2 పాళ్లు ఉంటే ఖర్చు 11 పాళ్లుగా ఉంది. ఇది చూస్తే అమ్మో ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. మీకు పాత రుణాలు లేదా అప్పులు ఏవైనా ఉంటే అవి ఈ సంవత్సరం క్లియర్ అయిపోతాయి. అంతేకాకుండా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి మీ చేతికి వస్తాయి. మీ ఇంట్లో ఉన్న పెద్దవారి ఆశీర్వాదాలు మీకు బలాన్నిస్తాయి. వారి వల్ల మీ ఆస్తి లేదా సంపద పెరిగే అవకాశం ఉంది. మీరు ఈ సంవత్సరం కుటుంబ అవసరాల కోసం మరియు చారిటీ కోసం, అంటే దాన ధర్మాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు. దీనివల్ల మీ జేబు కొంచెం ఖాళీ అయినా సమాజంలో మీ గౌరవం మరియు కీర్తి మాత్రం బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని మంచి వ్యక్తిగా గుర్తిస్తారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. కానీ వారి వల్ల చిన్న చిన్న అసౌకర్యాలు లేదా ఇబ్బందులు కలగవచ్చు. కెరియర్ పరంగా చూస్తే మీ వృత్తి లేదా ఉద్యోగం చాలా స్థిరంగా ఉంటుంది. జాబ్ పోతుందేమో అనే భయం అవసరం లేదు. సంసార జీవితం కూడా చాలా హ్యాపీగా, శుభంగా సాగిపోతుంది. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారికి 2026వ సంవత్సరం నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. వీరికి ఆదాయం 5 పాళ్లు, ఖర్చు కూడా 5 పాళ్లుగా ఉంది. అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ వీరి ఆదాయం మాత్రం అద్భుతంగా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో, బిజినెస్లో విపరీతమైన లాభాలు చూస్తారు. మీరు ఏ పని ముట్టుకున్నా అది బంగారం అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ మీద దైవ ప్రభావం లేదా దేవుడి దయ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే డబ్బులో కొంత భాగాన్ని దాతృత్వం కోసం, పుణ్యకార్యాల కోసం, గుళ్ళు గోపురాల కోసం ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలను ఎవ్వరూ తగ్గించలేరు. మీరు టాప్ పొజిషన్లో ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది మీకు అసూయతో అడ్డుతగలే ప్రయత్నం చేయవచ్చు. కానీ వాళ్లు ఏమీ చేయలేరు. అంతిమ విజయం మీదే అవుతుంది. సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట సంవత్సరం. సూర్యదేవుడు మీ మీద ప్రసన్నంగా
స్థిరంగా ఉంటాడు. వ్యాపారం చేసేవారికి లాభాలు, ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు, ప్రేమలో ఉన్నవారికి పెళ్లి, ఇలా అన్ని విషయాల్లోనూ మీకు మంచే జరుగుతుంది. ముఖ్యంగా జాన్యువరి నెల నుంచి నవంబర్ నెల వరకు మీ లైఫ్లో ఒక పెద్ద మలుపుని చూస్తారు. ఇది మీకు లైఫ్ చేంజింగ్ ఇయర్. ఇక కన్యరాశివారి విషయానికి వస్తే వీరికి ఆదాయం 8 పాళ్లు ఉంటే ఖర్చు 11 పాళ్లుగా ఉంది. ఆదాయం కొంచెం మెల్లిగా చేతికి అందుతుంది. అంటే స్లోగా వచ్చినా సరే అది స్థిరంగా పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారిగా డబ్బు రాకపోయినా రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం మీ పిల్లల చదువుల కోసం, అంటే వారి ఎడ్యుకేషన్ ఫీజుల కోసం, అలాగే ప్రయాణాల కోసం మరియు ఆరోగ్యం కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ట్రావెలింగ్ ఎక్కువగా చెయ్యాల్సి రావచ్చు. హెల్త్ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు పడే కష్టానికి, శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. హార్డ్ వర్క్ ఎప్పుడూ వృధా పోదు. చిన్న చిన్న విషయాలను పట్టుకుని వేలాడకండి. వాటిని పెద్దవిగా చెయ్యకండి. ఇలా చేస్తే మనశ్శాంతి ఉంటుంది. 2026 సంవత్సరం కన్యరాశి వారికి ఒక రకంగా పరీక్షల సంవత్సరం అనిపించినా కూడా చివరికి వచ్చేసరికి ఫలితాలు మాత్రం చాలా మంచి స్థాయిలో ఉంటాయి. ఎండింగ్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాత తులారాశివారి గురించి చెప్పుకోవాలి. తులారాశివారికి ఈ సంవత్సరం కెరియర్ పరంగా సూపర్గా ఉంటుంది. ఆదాయం 5 పాళ్లు ఉంటే ఖర్చు 14 పాళ్లుగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని వర్రీ అవ్వకండి. ఎందుకంటే మీరు వ్యాపారంలో, అంటే బిజినెస్లో పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు. మీ బిజినెస్ని విస్తరిస్తారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారికి ఖర్చులు కొంచెం పెరగవచ్చు, కానీ లాభాలు కూడా అలాగే ఉంటాయి. మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు లేదా లీడర్షిప్ క్వాలిటీస్ ఈ సంవత్సరం అందరికీ తెలుస్తాయి. మీరు నలుగురిని నడిపించే స్థాయికి ఎదుగుతారు. అయితే మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒక చిన్న మాట కూడా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. తులారాశి వారికి 2026 అనేది అద్భుతమైన ప్రగతిని ఇచ్చే సంవత్సరం. శుక్రగ్రహం యొక్క దయ మీ మీద ఉండటం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాలు మీ వైపు ఆకర్షితులవుతారు. ఆర్థికంగా, అంటే ఫైనాన్షియల్గా, ప్రేమపరంగా మరియు గౌరవపరంగా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. తులారాశి అనేది ఈ సంవత్సరం తిరుగులేని అదృష్టాన్ని పొందే 2వ రాశి అని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి గురించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి 2026 ఒక జాక్పాట్ ఇయర్ లాంటిది. ఆదాయం 11 పాళ్లు ఉంటే ఖర్చు కేవలం 5 పాళ్లు మాత్రమే ఉంది. ఇది చాలా మంచి విషయం. మీకు ఊహించని లాభాలు వస్తాయి. అసలు ఇక్కడి నుంచి డబ్బు వస్తుందా అని మీరు అనుకునే చోట నుంచి కూడా ధన లాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్లో గానీ లేదా ఇతర షేర్ మార్కెట్ వంటి పెట్టుబడుల్లో గానీ మీరు పెట్టిన డబ్బు మంచి ఫలితాన్నిస్తుంది. అయితే కుటుంబం విస్తరించడం వల్ల, అంటే పిల్లలు పుట్టడం వల్ల లేదా కొత్త బాధ్యతలు రావడం వల్ల కొంత ఖర్చు ఉంటుంది. అది శుభఖర్చే కాబట్టి పర్వాలేదు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. మీరు ఏదైనా చెప్తే అది వేదంలాగా మారుతుంది. అయితే పాత గొడవలు లేదా విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి పాత విషయాలను తవ్వకుండా ఉంటే మంచిది. 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన పునరుద్ధరణ సంవత్సరం. అంటే మీ లైఫ్ని రీస్టార్ట్ చేసినట్లుగా ఫ్రెష్గా ఉంటుంది. శనిదేవుడి కరుణ మరియు గురువుగారి అనుగ్రహం రెండూ కలిసి మీ జీవితాన్ని పైకి లేపుతాయి. 3వ తిరుగులేని అదృష్ట రాశిగా వృశ్చిక రాశి నిలుస్తుంది. ఇప్పుడు ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే వీరికి ఆదాయం 14 పాళ్లు, ఖర్చు 11 పాళ్లుగా ఉంది. ఆదాయం చాలా బాగుంది. ఈ సంవత్సరంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి ఫంక్షన్స్ జరిగే అవకాశం ఉంది. మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఇప్పుడు మీకు ఫలితాన్నిస్తుంది. మీ మనసు దాతృత్వం వైపు వెళుతుంది. నలుగురికి సహాయం చెయ్యాలనే ఆలోచన మీకు కలుగుతుంది. దీనివల్ల మీకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అయితే ఫ్యామిలీలో చిన్న చిన్న మాటల యుద్ధాలు లేదా వివాదాలు తలెత్తవచ్చు. ఇంట్లో వాళ్లతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. 2026వ సంవత్సరం మీకు ఆధ్యాత్మికంగా చాలా మంచిది. దైవభక్తి, ధర్మం, పుణ్యం మరియు పెద్దల దీవెనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీకు మంచి ప్రశాంతత లభిస్తుంది. తరువాత మకర రాశివారి గురించి మాట్లాడుకుందాం. మకర రాశివారికి 2026 ఒక టర్నింగ్ పాయింట్. ఆదాయం 2 పాళ్లు, ఖర్చు 8 పాళ్లు ఉన్నప్పటికీ వ్యాపారంలో మలుపు తిప్పే సంవత్సరమిది. ఫైనాన్షియల్గా మీకు పెరుగుదల కనిపిస్తుంది. అంటే మీ ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాయి. అనుకోని పనుల మీద, అంటే సడన్గా వచ్చే అవసరాల మీద మీరు డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగం చేసే వారికి కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ చుట్టూ ఉండి మీ మీద ఈర్ష్యపడే వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు మిమ్మల్ని దెబ్బతీయడానికి చూస్తారు.
మకర రాశి వారికి 2026 పూర్తి మార్పునిచ్చే సంవత్సరం. మీరు గనక కష్టపడితే ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. మీరు ఎంత శ్రమిస్తే అంత లాభముంటుంది. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే శనిదేవుడు మీ రాశిలోనే ఉండటం వల్ల ఫలితాలు కొంచెం శ్రమతో కూడి ఉంటాయి. ఆదాయం 2, ఖర్చు 8గా ఉంది. దీని అర్థం మీరు కష్టపడాలి, కాని ఆ కష్టం వృధా పోదు. మీ ఖర్చులన్నీ కూడా ఫలవంతం అవుతాయి, అంటే మంచి పనులకే ఖర్చవుతాయి. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అయితే పాత బంధాలు లేదా రిలేషన్స్ మీకు కొత్త ఇబ్బందులను కలిగించవచ్చు. కుంభరాశి వారికి ఇది పరివర్తన సంవత్సరం, అంటే మీలో మార్పు వచ్చే సంవత్సరం. మీరు సాధించే విజయం ఏదైనా సరే అది టెంపరరీగా కాకుండా స్థిరంగా ఉంటుంది. శనిదేవుడి కరుణ మీ జీవితాన్ని మారుస్తుంది. 4వ తిరుగులేని అదృష్ట రాశిగా కుంభరాశిని చెప్పుకోవాలి. ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు చేసే శ్రమ మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి హార్డ్ వర్క్ని నమ్ముకోండి. చివరగా మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి 2026 చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఆదాయం 14 పాళ్లు ఉంటే ఖర్చు 11 పాళ్లుగా ఉంది. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వృత్తిలో లేదా కెరీర్లో చాలా పెద్ద ఎదుగుదల ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది. కుటుంబ కార్యక్రమాలు, ఫంక్షన్స్ మరియు ధార్మిక యాత్రలు లేదా తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. దేవుడి దర్శనాలకు వెళుతారు. ఉన్నత స్థానంలో ఉన్నవారికి కీర్తి, గౌరవం పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పితే మీకు మిగతా పెద్ద సమస్యలు ఏమీ లేవు. మీనరాశివారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు ఒక దీవెనగా మారుతుంది. 5వ తిరుగులేని అదృష్ట రాశిగా మీనరాశిని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే 2026లో తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే ఆ 5 రాశులు ఏవంటే సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి మరియు మీనరాశి. సింహరాశి వారికి సూర్యుడి దయ వల్ల రాజసిక జీవితం లభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా కింగ్ లాగా బతుకుతారు. గౌరవం, కీర్తి, డబ్బు అన్నీ వాటంతటవే వస్తాయి. తులారాశి వారికి శుక్రుడి ప్రభావం వల్ల ఆకర్షణ, ప్రేమ, సంపద మరియు అవకాశాల వరద పారుతుంది. వృశ్చిక రాశి వారికి శని మరియు గురుగ్రహాల కలయిక వల్ల దశ తిరిగిపోతోంది. బిజినెస్, జాబ్, ఆస్తి ఇలా ఏది ముట్టుకున్నా విజయం సాధిస్తారు. కుంభరాశి వారికి శని తన సొంత ఇంట్లో ఉండటం వల్ల స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. లైఫ్ కొత్త మలుపు తిరుగుతుంది. మీనరాశి వారికి గురువుగారి చూపు వల్ల సంపద, శాంతి, ఆనందం మరియు దైవానుగ్రహం లభిస్తాయి. కొందరికి ఈ సంవత్సరం సవాళ్లతో మొదలైనా సరే ఆశీర్వాదాలతో ముగుస్తుంది. ఈ ఏడాది ముఖ్యంగా ఎవరికైతే భక్తి, మంచి పనులు చేసే గుణం, సహనం మరియు పాజిటివ్ థింకింగ్ ఉంటాయో వారికి ఈ విశ్వం తన తలుపులు తెరిచి మరీ అవకాశాలను ఇస్తుంది. ఇక దోషాలు పోవడానికి, అందరూ బాగుండడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించడం మంచిది. ప్రతి రాశివారు శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. అలాగే గురువారం నాడు మీ శక్తి కొద్దీ పేదవారికి ఏదైనా దానం చెయ్యండి. ఇక ఆదివారం నాడు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం లేదా సూర్యారాధన చెయ్యండి. ఈ 3 పనులు గనక మీరు క్రమం తప్పకుండా చేస్తే గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. మీ లైఫ్ హ్యాపీగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.